కడప జిల్లా పులివెందులలో బైపోలు హీట్ కొనసాగుతోంది. 2 రోజులుగా ప్రచారంలో తలమునకలైన నేతలు తమ భవిష్యం తెలుసుకునేందుకు సమయం సన్నద్ధమయ్యింది. అయితే ఇప్పటికే ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు పరిశీలించిన అనంతరం అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ చేరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, ఆర్ఓ ఓబులమ్మ పరిశీలించారు. కానంపల్లె, మోర్నూరులు, ఈ కొత్తపల్లి, నల్లపురెడ్డిపల్లి, నల్లగొండవారిపల్లె, కొత్త మాధవరం, మంటపాలెంలో కేంద్రాలను అధికారులు పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. గంగోత్రి కడప జిల్లా పులివెందులతో పాటు ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీలకు జరిగేటటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఉప ఎన్నికలలో సంబంధించి ఇప్పటికే ప్రచారం హోరెత్తిపోతోంది. ఈ 2 ఉప ఎన్నికల్లో అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు మరో పార్టీకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 2కు సంబంధించినటువంటి జరిగేటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే అధికారులు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 అంటే పులివెందుల కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, ఈ 2 ఎన్నికలకు సంబంధించి ఆ జిల్లా కలెక్టరు అలా చెరుకూరి శ్రీధర్తో పాటు ఎస్పీ అశోక్ కుమార్, అలాగే ఈ 2 ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఆర్ఓ ఓబులమ్మ, ఈ ముగ్గురు కూడా అంటే ఈ నెల 12వ తేదీ జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాలు, ఈ 2 ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించడం జరిగింది. అంటే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి, అంటే ఎలాంటి అంటే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కావాల్సినటువంటి సౌకర్యాలతో పాటు వెలుతురు, అలాగే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటి నేపథ్యంలోనే కలెక్టర్ కావచ్చు, అలాగే ఎస్పీ, ఆర్ఓ ముగ్గురు కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఆ పోలింగ్ కేంద్రాల్లో కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నిటినీ కూడా సంబంధిత అధికారులకు దిశానిర్దేశనం చేయడంతో పాటు ఏర్పాట్లను కూడా ఇప్పటికే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో పాఠశాలలకు సంబంధించినటువంటి చుట్టుపక్క ఓటర్లు వచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి తగినటువంటి అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులకు సూచనలు ఇవ్వడంతో పాటు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే వెబ్ క్యాస్టింగ్ కావచ్చు, ఇలా ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కు సమాచారం అందేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను కూడా జిల్లా. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.